గారికి మన ఓటు ముద్ర, ప్రశాంత్ రెడ్డి గారికి మన ఓటు ముద్ర, బడుగు వర్గాల ఆశతో మన ప్రశాంత్ రెడ్డి గారికి మన ఓటు ముద్ర, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మన ఓటు ముద్ర, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మన ఓటు ముద్ర, సైకిల్ గుర్తుకే 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 మన ఓటు ముద్ర. శివకుమార్ నాయకత్వం, శివకుమార్ నాయకత్వం, శివకుమార్ నాయకత్వం, శివకుమార్ నాయకత్వం. పేదల పాలిటీ పెళ్లిది బడుగు మన ప్రశాంత్ రెడ్డి గారికి మన ఓటు ముద్ర, ప్రశాంత్ రెడ్డి గారికి మన ఓటు ముద్ర, ప్రశాంత్ రెడ్డి గారికి మన ఓటు ముద్ర, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మన ఓటు ముద్ర, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మన ఓటు ముద్ర, సైకిల్ గుర్తుగా మన ఓటు ముద్ర, సైకిల్ గుర్తుగా మన ఓటు ముద్ర, సైకిల్ గుర్తుగా మన ఓటు ముద్ర. శివకుమార్ నాయకత్వం, శివకుమార్ నాయకత్వం, శివకుమార్ నాయకత్వం. పేదల పాలిటీ పెళ్లిదే బడుగు వర్గాల ఆశోజ్యోతి ప్రశాంత్ రెడ్డి గారికి మన ఓటు ముద్ర, ప్రశాంత్ రెడ్డి గారికి మన ఓటు ముద్ర. సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర, సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర, సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర. శివకుమార్ నాయకత్వం, శివకుమార్ నాయకత్వం, శివకుమార్ నాయకత్వం, శివకుమార్ నాయకత్వం. ఈరోజు తలమంచి గ్రామ పంచాయతీ వడ్డిపాళెం గ్రామస్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపు కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా శుభపరిణామం. ఈరోజు గతంలో గడిచిన సంవత్సరం క్రితమే ఈ వడ్డిపాళెం గ్రామస్తుల్ని వైసీపీ నాయకులు ఎంతో ప్రలోభాలకు గురిచేసి వాళ్ళకు ఉన్నటువంటి ధనబలంతో ఇక్కడ ఉండేటువంటి వడ్డెర కులస్తుల్ని ఓటు హక్కుని బానిసలుగా మార్చి ఈరోజు కొనుగోలు చేయాలనే దురుద్దేశంతో వాళ్ళని ఒక బానిసల్లాగా ఇచ్చేసేయాలని చూశారు. వీరు కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా బతకాలంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని చెప్పి సదుద్దేశంతో ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీయే కావాలి, ఆమెను మేము ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఈరోజు వడ్డిపాళెం గ్రామస్తులందరూ కూడా తెలుగుదేశంలో చేరడం చాలా సుపరిణామం. ఈ బానిస బతుకులు మాకొద్దు, డబ్బులు ముఖ్యం కాదు, తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్రంలో గెలవాలి, మా బతుకులు మారాలనే ఉద్దేశంతో వీళ్ళు ఆలోచించినటువంటి మంచి ఆలోచనకి సహృదయంతో స్వాగతం పలుకుతూ రానున్న రోజుల్లో ఈ వడ్డిపాళెం గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అందించి వీళ్ల జీవితాలను మార్చేందుకు కృషి ఆమె చేస్తుందని చెప్పి నేను భరోసా ఇస్తా ఉన్నా. అందరి పేర్లు చెప్పేసి అన్ని పేర్లు ఈరోజు జొన్నా శివకుమార్ గారి నాయకత్వంలో తలమంచి వడ్డిపాళెం గ్రామంలో మా గ్రామస్తులంతా కూడా పైన ఏ పార్టీ ఉందా లేదా ఇంకెవరని కూడా ఆలోచించకుండా మాకు మా నాయకుడు ఒకరే జొన్నా శివకుమార్ గారు. శివన్న ఎట్టుంటే అట్టే దాన్ని బట్టే మేమంతా దీంట్లో చేరాం. శివన్న నాయకత్వాన్ని మేము ఖచ్చితంగా అంగీకరిస్తున్నాం. శివన్న కోసం మేము ఎంత దూరమైన పోరాడుతాం. అదేవిధంగా మాకు చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా ఆలోచిస్తామో మాకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా మేము అంతే గొప్పగా ఆలోచిస్తూ ఆవిడ నాయకత్వాన్ని మా జొన్న శివకుమార్ గారి నాయకత్వాన్ని అంగీకరిస్తూ మేము ఈ టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. జొన్న శివకుమార్ నాయకత్వానికి, జొన్న శివకుమార్ నాయకత్వం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం. చెప్పు ఎవరు పేర్లు రమణమ్మ, ఇంకా రండి ఇట్లా నేను చెప్తా ఉంటాను. చెప్తూ మళ్ళీ రమణమ్మ, చెప్పు మళ్ళీ రమణమ్మ, గుంజి విజయలక్ష్మి, ఒల్లిపు రమణమ్మ, గుంజి లక్ష్మి, శివయ్య, ఒల్లిపు శివయ్య. రాసి ఇచ్చేసి ఒక్క నిమిషం రాసి ఎందుకు చెప్పాను వీడియో ఆగిపోతుంది. పేర్లు చదివేసి చెప్పు. ఒల్లిపు సువార్తమ్మ, ఒల్లిపు రమణమ్మ, ఒల్లిపు అల్లమ్మ, మళ్ళీ రమణమ్మ, గుంజి విజయలక్ష్మి, గుంజి లక్ష్మి, ఒల్లిపు జ్యోతి, ఒల్లిపు ప్రభాకరు, ఒల్లిపు ప్రభుకుమారు, ఒల్లిపు రమేష్, ఒల్లిపు రాజశేఖరు, ఒల్లిపు శివయ్య, బెల్లంకొండ రాంబాబు,
ఒల్లి ప్రసాద్, కాశీ, వరలక్ష్మి మొత్తం వీళ్ళంతా మా గ్రూప్ గా శివకుమార్ ఆధ్వర్యంలో వడ్డిపాలెం గ్రామస్తులు మొత్తం ప్రశాంతి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, గుంజి వెంకటయ్య, ఒల్లి శివయ్య వీళ్ళంతా కలిసి ప్రశాంతి రెడ్డిని ఆమెని అతిగా మెజార్టీతో గెలిపించుకోవాల్సింది జొన్నా శివకుమార్ ఆధ్వర్యంలో మొత్తం చేరటం జరిగింది.